ఆన్‌లైన్ పరిచయాలు, ఆన్‌లైన్ స్నేహాలు ఎంత భయంకరంగా ఉంటాయో, అయి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అని చెప్పడానికి భారతదేశంలో ఊహించనటువంటి ఒక సంఘటన హర్యానాలోని పానీపట్ జిల్లాలో జరిగింది. అన్యం పుణ్యం ఎరుగని ఒక ఏడాది వయసున్నటువంటి ఒక పసికందు ప్రాణాలు తీసింది. అసలు ఏం జరిగిందని విషయంలోకెళ్తే మనం జనవరి 22వ తారీఖున ఏడాది వయసున్నటువంటి ఈ పసికందు గ్రామంలోని ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాప్‌కి గురయ్యాడు. కిడ్నాప్ గురయ్యాడని తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత నెక్స్ట్ డే జనవరి 23వ తారీఖున ఆ పసికందు మృతదేహం జనవరి 23వ తారీఖున పొలాల్లో లభ్యమైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత విస్తుపోయేటువంటి నిజాలు బయటకొచ్చాయి. ఏంటంటే ఆ తల్లికి ఆన్‌లైన్‌లో ఒక మనిషి పరిచయం అయ్యాడు. ఆ మనిషి పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహితుడు ఈ తల్లి యొక్క వివరాలన్నీ తెలుసుకొని ఈ తల్లికి ఒక బిడ్డ ఉన్నాడు అని కూడా గ్రహించి ఆ బిడ్డని కిడ్నాప్ చేసి మరీ చంపేశాడు. అయితే ఈ కిడ్నాప్ చేసి చంపేయడానికి గల కారణాలు ఏంటని చెప్పి ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే ఈ లోపల ఈ బిడ్డ చనిపోవడానికి ఈ తల్లి కూడా కారణం ఏమైనా ఉంటుందా అని చెప్పి అలాంటి కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీలోనే తల్లి యొక్క ఈ సోషల్ మీడియా డీటెయిల్స్ కానీ, చాట్ హిస్టరీస్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ తల్లికి కూడా ప్రమేయం ఉంటే మాత్రం ఆ తల్లిని కఠినంగా శిక్షించాలని చెప్పి చుట్టూ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఆన్‌లైన్ ద్వారా జరిగేటువంటి స్నేహాలు ఎంత ప్రమాదానికి దారి తీస్తాయో ఈ ఘటన మనకి క్లియర్‌గా చూపిస్తుంది. సో ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.